శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మకర రాశి జాతకులకు జూలై మాసంలో 10వ తేదీ అనగా గురువారం తేదీ ఈ రోజున జరగబోయేది తెలుసుకోండి. ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఈ రోజున ఏం జరగబోతుంది, మకర రాశి జాతకులు ఎటువంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీరి జీవితంలో ఈ రోజున ఒక కొత్త మలుపు రాబోతుంది. నూతన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వీరి వాకిట్లో ఈ రోజు ఒక శుభవార్త నిలబడుతుంది. ఈ సందేశాన్ని చూసిన మీరు సంపద వైపు తొలి అడుగు వేస్తారు. ఇది అదృష్టవంతులకు మాత్రమే అందుతుంది. శనిదేవుడు ఆశీస్సులు, అదృష్ట యోగము, న్యాయదేవుడైన శనిదేవుని ఆశీస్సులు మీపై కురవబోతున్నాయి. జై శనిదేవ్ అని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. శనిదేవుని అనుగ్రహం, ధనం, సుఖశాంతులు లభించి దరిద్రం తొలగిపోతుంది. మహాలక్ష్మి మీ కుటుంబంలో శాశ్వతంగా నివసిస్తుంది. మీ జీవితంలో ఈ రోజున ఒక కీలక మలుపు, ఒక అద్భుత శుభవార్త కాల్ రూపంలో వస్తుంది. ఇది మీ జీవితంలో అతి పెద్ద మలుపు. మీ దిశను పూర్తిగా మార్చబోతుంది. మీరు కష్టాలు అధిగమించారు. ఇప్పుడు వాటికి తగ్గ ఫలితం పొందే సమయం ఆసన్నమయ్యింది. ఈ రోజున మనం సవాళ్లతో కూడుకున్న అన్నీ మర్చిపోతాము. కాలక్రమేణా వచ్చిన అసాధారణ మార్పు ఇది. ఊహించని మలుపు ఈ రోజున కేవలం కల కాదండి, నిజం కాబోతుంది. దేవుడు మీ అంచనాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఫలితం ఇవ్వబోతున్నాడు. 10 రూపాయలు అడిగితే 10,000 రూపాయలు పొందొచ్చు. జాగ్రత్త వహించాల్సిన 3 విషయాలు ఉన్నాయి. విజయాన్ని అందుకోవడానికి ఈ 3 తప్పులకు దూరంగా ఉండండి. మొదటిది, నమ్మక ద్రోహి వ్యక్తి. మీకు దగ్గరగా ఉంటూ కుట్రలు పన్నే ఆ వ్యక్తి పట్ల ఈ రోజున అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీకు వచ్చే అవకాశాన్ని కాల తన్నేస్తాడు. జాగ్రత్త. సమయం వచ్చినప్పుడు అతను మిమ్మల్ని మోసం చేస్తాడు. అతని గురించి త్వరలోనే ఇంకా విపులంగా తెలుస్తుంది. రెండవది, భావోద్వేగాలపై నియంత్రణ. మీరు సున్నితమైన వారు. భావోద్వేగాలకు లోనే వ్యతిరేకంగా మీకు మీరే నిలబడతారు. ఇతరులను గుడ్డిగా నమ్మి హృదయాన్ని గాయపరుచుకుంటారు. ఇప్పుడు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం అత్యవసరము. ఇక మూడవది చాలా ముఖ్యమైంది, పనిపై అవగాహన. ఈ రోజున ఈ రాశి జాతకులకు అనేక పనులు ఉండొచ్చు, కానీ ఒక తప్పుడు నిర్ణయం మీ జీవితాన్ని నరకంలా మారుస్తుంది. ఈ వీడియో కేవలం సందేశం కాదు, రాబోయే సంఘటనల గురించి ముందస్తు హెచ్చరిక. కావున మీరు ప్రతిదీ సీరియస్గా తీసుకోండి. మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. నిజమైన మనస్సుతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఈ రోజున శనిదేవుడు మీ జాతకంలో అత్యంత శుభస్థానంలో ఉన్నాడు. మీ బలహీనతను బలంగా మార్చుకోండి. మీ అతిపెద్ద బలహీనత మానసిక సున్నితత్వం. అందరినీ నమ్మడం. మానసికంగా బలంగా మారాల్సిన సమయం వచ్చింది. మోసపోవడానికి అవకాశం ఇవ్వకండి, లేకపోతే మీరు కృంగిపోవచ్చు. గత కష్టాలు వదిలేసి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన వాటి గురించి చింతించొద్దు. ఈ రోజున జరిగిపోయిన వాటి గురించి చింతించొద్దు. పోగొట్టుకున్న డబ్బును వదిలేయండి, మర్చిపోండి. గడిచిన సమయం తిరిగి రాదు. భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా చూసుకోండి. దేవుణ్ణి ధ్యానించండి. ఎవరి నుంచి ఎక్కువ ఆశించొద్దు. వైఫల్యం ముగింపు కాదు, అది నేర్చుకునే దశ మాత్రమే. ఓపిక. మీ సమయం కోసం వేచి చూడండి. చెరువు నిండినప్పుడు చేపలు చీమలను మింగేస్తాయి, ఎండినప్పుడు చీమలే చేపలను కొరుకుతాయి.
ప్రతి ఒక్కరికి తమ తమ అవకాశం వస్తుంది, మీకు వస్తుంది. కేవలం ఓపికగా ఉండండి. అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. కొత్త బంధాలు, జాగ్రత్తలు. ఈ తిథిన మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. అతను మీకు అపరిచితుడు కావచ్చు. అతని రాకతో సానుకూల శక్తిని అనుభవిస్తారు. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రారంభ దశ మాత్రమే. కాలక్రమేణా ఈ యొక్క వ్యక్తి భారంగా అనిపించి మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు. కొత్త వ్యక్తిని హృదయంలోకి అనుమతించే ముందు 10 సార్లు ఆలోచించండి. స్వార్థం కోసం ప్రజలు వచ్చి మిమ్మల్ని ఉపయోగించుకొని వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. సరైనది ఏమిటో తప్పు ఏమిటో అర్థం కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నమ్మకమైన స్నేహితుణ్ణి అడగండి. తొందరపడి ఏ అడుగు వేసినా భారీ నష్టం వాటిల్లొచ్చు. ధన ఆగమనం, కొత్త అవకాశాలు. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నదాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు. ఈరోజు మీకు మీరుగానే అవకాశాలు సృష్టించుకోవాలి. కష్టపడండి. కొత్త రంగాల గురించి ఆలోచించండి. కొత్త ప్రయత్నాలు కొత్త విజయాలను తెస్తాయి. ఒక పనికి కట్టుబడితే అది పరిమితంగానే ఉంటుంది. మీరు ఒక గుంత తవ్వుతుంటే భూమి కఠినంగా ఉంటే పరిమితంగానే లభిస్తుంది. జీవితంలో ఒకే వనరుపై ఆధారపడవద్దు. కొత్త అవకాశాలు వెతకండి. ఉద్యోగంతో పాటుగా కొత్త ఆదాయ వనరుల గురించి ఆలోచించండి. ఈరోజు మీకు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువ ఊరట, లబ్ధి. గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది. శనిదేవుడు శుభస్థానంలో ఉన్నాడు. మహాలక్ష్మి, శుక్రుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ కలలకు పెద్ద ఎత్తున ఎగరండి. ఆలోచిస్తే ఏదైనా సాధిస్తారు. ఆలోచన నుండి ఆచరణకు చాలామంది సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు. ఆలోచన నుండి ఆచరణకు చాలామంది సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు. ఇది మంచిదే, కానీ మీరు ఇంకా మెరుగ్గా ఉండాలని కోరుకోలేదా? ఆలోచన నుండి ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఈరోజు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాలని సంకల్పించుకుంటారు. ఒకరోజు విజయం సాధిస్తారు. ముఖ్యంగా సంఘటనలు మరియు కుటుంబ బంధాలు. ఈ తిథి నాడు కొత్త పని ప్రారంభించవచ్చు. సహాయం అవసరమైతే సన్నిహితుల నుంచి తీసుకోండి. కుటుంబంలో చిన్నపాటి వాగ్వివాదాలు ఉండొచ్చు, కానీ లక్ష్యం నుండి తప్పుకోవద్దు. కుటుంబానికి ప్రేమను అందించండి. సమయాన్ని ఇవ్వండి. మీరు వివాహం చేసుకున్నట్లయితే భాగస్వామి కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోండి. మీ అదృష్టాన్ని పెంచుకునే ప్రయత్నం మీరే చేయాలి. వారికి సమయం ఇవ్వడం, వారి నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం, వారి యొక్క అవసరతలు తెలుసుకోవడం మీకు చాలా అవసరం. మీ భర్త లేదా మీ భార్యతో మీరు చూపించే చిన్న ప్రేమ వారికి పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిన్న విషయాలు మీ బంధాన్ని బలపరుస్తాయి. మహాలక్ష్మి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఆధ్యాత్మిక యంత్రాలు, వ్యక్తిత్వం వికాసం, ధార్మిక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. మీ స్వభావంలో ఈరోజు కొత్తదనం మీకే కనిపిస్తుంది. గతం కంటే స్పష్టంగా అన్నీ అర్థం చేసుకోగలుగుతారు. ప్రజలతో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీ మాటలు ప్రభావవంతంగా ఉంటాయి. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని ఇస్తుంది. ఆరోగ్యం, భావోద్వేగ నియంత్రణ, అలసట, చిరాకు, కోపం ఇటువంటి భావోద్వేగాలు ఈ రోజున కాస్తంత ఒత్తిడి కలగచేస్తాయి. కానీ మీ ఒత్తిడిని ప్రియమైన వారిపై చూపకండి. అలసిపోతే విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది. లేదంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో మీ యొక్క పనులు కూడా వాయిదా పడవచ్చు. అప్పులకు ఈరోజు దూరం జరగండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో అప్పు తీసుకోవడం, ఇవ్వడం రెండూ కష్టమే. అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా అప్పులకు దూరంగా ఉండండి. ప్రదర్శన కోసం అప్పు తీసుకొని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తే భారీ నష్టం వాటిల్లొచ్చు. మానసిక అశాంతి పెరుగుతుంది. అప్పు తీసుకుని మీ ప్రతిబింబం సృష్టించుకోవడానికి యత్నిస్తే ఈరోజు మొత్తం సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మొత్తం సమస్యలు ఎదురవుతాయి. అలాగే భవిష్యత్తు కూడా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అప్పును సులభంగా చెల్లించలేకపోవచ్చు. ఇతరులు మీకు నచ్చిన డబ్బును తిరిగి ఇవ్వలేరు. అలాగే ఈ రోజున మీ విలువైన వస్తువులను ఎవరి చేతిలోనూ ఉంచొద్దు. ప్రమాదాలు జరగవచ్చు. ఏదైనా పొరపాటు జరిగితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావచ్చు. నష్టం మీకే కలుగుతుంది. బాధ్యత కూడా మీదే అవుతుంది. మీ వాహనాన్ని పొరుగువారికి ఇచ్చినా
అతను ప్రమాదం చేస్తే మీరే చిక్కుల్లో పడతారు. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండండి. మానసిక దృఢత్వం, శత్రువులు, నిశ్శబ్ద జీవితంలో గందరగోళ మార్గాల్లో విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం ప్రమాదకరం. మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది. చాలామంది ప్రయోజనం పొందడానికి మాత్రమే మీతో ఈ రోజు కనెక్ట్ అవుతారు. వారిని గుర్తించడం జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బు అప్పుగా ఇవ్వడం, వారితో భోజనం చేయడం, నమ్మకంగా ఉండడం ఇలాంటివి చేయొద్దు. మీ శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో ఒక పెద్ద మెలుపు మీ జీవితంలో ఈరోజు అతి పెద్ద మలుపు అయితే వస్తుంది. మీ అదృష్టం యొక్క పేజీల్లో కొత్త ప్రారంభం రాబోతుంది. లెక్కలేనన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రియమైన వారి నుంచి గాయపడ్డారు. కానీ ఇప్పుడు సమయం మారబోతుంది. ఈరోజు అద్భుత మార్పును, అలాగే రహస్యాల రక్షణ కూడా జరుగుతుంది. వెలుగులోకి రాబోయే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ వాటి గురించి ఎవ్వరితో చర్చించొద్దు. ఈ సమయంలో ఒకేసారి 5 అతిపెద్ద శుభవార్తలు వస్తాయి. ఈ క్షణాలు అద్భుతంగా జ్ఞాపకంగా ఉంటాయి. ఇప్పుడు మీ సమయం మారబోతుంది. జీవిత మార్గంలో గత కష్టాలు, నేటి విజయం, ఇప్పటి వరకు అనేక అడ్డంకులు ఎదుర్కొంటూనే వస్తున్నారు. అన్నింటినీ మీరు సమానంగా తీసుకుంటున్నారు. ప్రియమైన వారి నుంచి నిర్లక్ష్యం పొందారు. మీ భావనను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ జీవిత ద్వారం వద్ద మార్పు తలుపు తడుతుంది. ఈ రోజున మీ యొక్క నక్షత్రాలు కొత్త దిశలో తిరుగుతున్నాయి. గత 3 ఏళ్లుగా మీ జీవితంలో దుఃఖాలు రావడానికి కారణం తెలుస్తుంది. మీరు గడచిన సమయాన్ని అర్థం చేసుకోవడం విజయానికి మార్గం కూడా అవుతుంది. విజయ రహస్యాలు ఏమిటంటే, మొదటిది ప్రజలను అతిగా నమ్మడం. మీ నక్షత్రాల్లో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి మాటను సులభంగా నమ్మకూడదు. ఈ రోజు నిర్ణయాత్మకమైనది. కాబట్టి మీ జీవితంలో ఒత్తిడి తెచ్చే ఏ వ్యక్తిని నమ్మద్దు. రెండవది మాంసాహార నియమం. మీరు ఏ పరిస్థితుల్లో మాంసాహారం తీసుకోవద్దు. ముఖ్యంగా మంగళ, శనివారాలు దురదృష్టవశాత్తు కూడా ఈ నియమాన్ని చాలాసార్లు ఉల్లంఘించారు. ఇది మీ కష్టానికి ఫలితం రాకపోవడానికి పెద్ద కారణము. మూడవది, ఒక ప్రత్యేక వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు. ఇప్పుడు ఈ రోజున మీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది అద్భుతవంతమైన మార్పు చాలా తక్కువ మందికే లభిస్తుంది. సత్యయుగం సమయంలో రాజులు దేవుణ్ణి సంతోషపెట్టి విజయం సాధించినట్లు ఇప్పుడు అదే శక్తివంతమైన సమయం మీ జీవితంలో వస్తుంది. భవిష్యత్తు మీ చేతుల్లోనే. మీరు ఏం చేయాలి, ఈ అదృష్టాన్ని శాశ్వతం చేయగలిగే ఆ ప్రత్యేక ఉపాయం ఏమిటో కూడా ఇప్పుడు చెప్పుకుందాము. ఒక్కసారి ఇలా చేస్తే మీ జీవితంలోని అన్ని సంతోషాలు ఒకేసారి ప్రవేశించవచ్చు. మీరు చాలా అదృష్టవంతులు. ఈ అరుదైన శక్తి మీకు చేరువయ్యే అవకాశం లభించింది. మీ జీవితంలో చాలా లోతైన దుఃఖాలు వచ్చిన ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని మీరు రక్షించే అదృశ్య దైవిక శక్తి ఉంది. ఆ దైవ శక్తి మీ ప్రతి అడుగులో మీ ప్రాణాలు రక్షించి మిమ్మల్ని కాపాడుకుంటూ తన బిడ్డల్లాగా చూసుకుంటూ వస్తుంది. కానీ మీరు చిన్న పొరపాటు చేసిన ఇదంతా క్షణాల్లోనే మట్టిలో కలిసిపోతుంది. గుర్తుంచుకోండి. ఆ పొరపాటు ఏమిటంటే, మీ రహస్యాలు ఇంతకు ముందు ఇతరుల ముందు బహిర్గతం చేసిన ఇక నుంచి గోప్యంగా ఉంచండి. స్వభావరీత్యా వీరు చాలా సరళమైన, నిష్కటమైన వ్యక్తి. ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేసేవారు, మంచి కోరుకునేవారు, చెడుని కోరుకోరు. గోమాత సేవ చేస్తారు. అవసరమైన వారికి అన్నదానం చేస్తారు. ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉంటారు. అయినా మీ ప్రణాళికలు, వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంలో పదే పదే నరదృష్టి పడుతుంది. నిశ్శబ్దం, ధైర్యం మీకు చాలా ముఖ్యం. ఈ రోజున ఒక విషయం గుర్తుంచుకోండి, అర్థం చేసుకోండి. మీ పని పూర్తయ్యే వరకు, విజయం మీ చేతికి స్పష్టంగా వచ్చే వరకు ఎవ్వరికీ మీ ప్రయత్నాలు తెలియనివ్వద్దు. జీవితంలో ముందుకు సాగడానికి సంయమనం, మౌనం అవసరం. మీరు ఎందుకు బాధపడతారో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇక అర్థం చేసుకోకపోతే మీకు బాధ అలవాటు అయిపోతుంది. మీరు గుడ్డిగా నమ్మిన వారే మీ అతిపెద్ద మోసగాళ్లుగా ఈరోజు బయటపడతారు. వారి సాంగత్యం, మాటలు, స్నేహం అంతా కూడా ఒక బూటకమే, ప్రదర్శనే. మీ ఓటమి కోసమే వారు తహతహలాడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి వదిలిపెట్టండి. లేదంటే మిమ్మల్ని ఏ శక్తి రక్షించలేదు.
మీ జీవితంలో రాబోయే సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది. 2-3 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బంది పడుతున్నారు. ఇక కోరుకున్నవి సాధిస్తారు. ఈ మార్పులు మీ జీవితంలో జరగాలని పరమశివుడు ఆకాంక్షిస్తున్నాడు. మీ ఆలోచనల్లో ఈ వీడియో ద్వారా అయినా మార్పు తెచ్చుకోండి. ప్రతి నిర్ణయాన్ని ఇక తెలివిగా తీసుకోండి. పెద్ద పనుల కోసం మీరు పుట్టారని గుర్తుంచుకోండి. అలాగే అహంకారం కొన్నిసార్లు పెద్ద ఓటమిగా మారుతుంది. అవకాశం చిన్నదైనా పెద్దదైనా 2 చేతులతో పట్టుకోండి. ఎందుకంటే చిన్న అవకాశాలు పెద్ద మార్పుగా మారొచ్చు. ముగింపు ఉపాయం. ఇప్పుడు చివరి విషయం మీరు ప్రణాళికలు, రహస్యాలు, కోరికలను మీలోనే ఉంచుకోండి. ఏమి చేయబోతున్నారో ఎవ్వరికీ తెలియకూడదు. ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఎత్తులు వేసినా మీరు ఏమీ చేయకూడదు. అసలు విజయం మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ముఖ్యమైన విజయం పొందడానికి ఇక్కడ చెప్పిన పరిహారం చేసుకోండి. గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడినవి సాధారణమైనవి. వ్యక్తిగత జన్మ జాతకంలో గ్రహాల స్థానాలు, ప్రస్తుతం నడుస్తున్న దశలు, అంతర్దశల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండొచ్చు. అందువల్ల మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మేరకు నిర్దిష్ట పరిహారాలు చేసుకోవడం ఇంకా శ్రేయస్కరం. మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా మీకు ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్నా ఒకసారి మా గురువు గారికి ఫోన్ చేయండి.